మునగాకు టమాటా పచ్చడి చేద్దాము. చూడండి, ఇది మునగాకు టమాటాలు కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా వేంపుకోవాలి. తర్వాత ఇదిగో ఎల్లిపాయలు జీలకర్ర ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మునగాకు ఇలా బాండిలో వేంపుకోవాలండి. కొద్దిసేపు కొద్దిగా చాలా వేసాను, అది చిక్కగా అయిపోయింది. వేంపుకొని ఇది కొద్దిగా ఉడికిన తర్వాత చట్నీ వేసుకున్నాం, చూపిస్తాను. ఇది చాలా మంచిదండి కంటికి. మాకు కళ్ళు చూపు ప్రాబ్లం వస్తే మునగాకు తినమని చెప్పారు. అయితే ఎప్పటికీ నేనేం చేస్తున్నానంటే కరివేపాకు లేకుంటే కూరలలో కూడా మునగాకు వేస్తున్నాను. టైంకి తప్పితే ఇలా ఫ్రై చేసుకొని చాలా మంచిదండి, కంటి చూపు చాలా మెరుగుపడుతుంది తొందరగా. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కొద్దిగా తొందరగా వేయగదండి, ఎందుకంటే ఇది మునగాకు కదా. మెంతె కూర లాగానే అనిపిస్తుంది కానీ తొందరగా వేగదు, గట్టిగా ఉంటుంది ఆకు. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో, చాలా మంచిది. ఇలా ఒక 10 minutes వేపాలి అండి, తొందరగా వేగదు, ఇది మునగాకు కదా. ఓకేనా? పసుపు వేసుకున్నా, చూపిస్తా. ఎల్లిపాయలు అది మిక్సీకి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. జీలకర్ర ఎల్లిపాయలు ఉన్నాయి కదా దీంట్లో, అవి మిక్సీకి వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి వేసాను కదా జీలకర్ర ఎల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిర్చి దీంట్లో వేసుకుందాం. ఇది కూడా ఒకసారి మిక్సీకి వేసుకోవాలి అండి. పచ్చిమిర్చి వేసాను, మిక్సీకి వేసాను, ఇలా అయింది. భలే కమ్మటి వాసన వస్తుందండి జీలకర్ర ఎల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసాను. చూడండి, టమాటాలు వేసాను దీంట్లో. ఇది మిక్సీకి వేసుకుందాం, చట్నీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చట్నీ రెడీ అయింది మిక్సీకి వేసిన తర్వాత. ఇప్పుడు మునగాకు కలుపుదాం. సాల్ట్ మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇదిగో రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మునగాకు ఇది వేసి మిక్సీ చేద్దాం. చూడండి, రాక్ సాల్ట్ మునగాకు వేసాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మునగాకు మిక్సీకి వేసిన తర్వాత సాల్ట్ వేసినాక ఎట్లా అయింది, ఎమ్మీగా. టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. ఆహా, సూపర్ ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, మునగాకు దీంట్లో చట్నీలు వేసాను. ఇది కలుపుకోవాలి. పోపు పెట్టుకోవాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికైతే మునగాకు తినం కదా, ఇలా చేసుకోవచ్చు. టమాటా చట్నీకి పోపు వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు వేసాను. ఇది టమాటా చట్నీలో కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటా చట్నీ ఇలా పోపు వేసుకున్నా. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మునగాకు వేస్ట్గా తినాం కదా, ఇలా అయితే తింటాం. కంటి చూపు తొందరగా మెరుగుపడు. ప్రతి కూరలో కూడా ఇలా యూజ్ చేసుకోండి. నేనైతే ఇలానే వాడతా. కళ్ళద్దాలు కూడా తీసేసిన, ఇది రియల్గా చెప్తున్నా. రీడింగ్ అప్పుడు కళ్ళద్దాలు పెట్టట్లేదు, హెడేక్ వస్తేనే పెడుతున్నా. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.